హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంట్రడక్షన్ బై హోషిక. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఒక ఫ్రైడే వ్లాగ్ అండి. పోయిన వీకేలేండి. ఇంకా ఆ రోజైతే నేను ఎగ్ కర్రీ చేశాను. డీటెయిల్గా నేను ఎలా చేస్తానో న్యూ స్టైల్లో మీకు చూపిద్దామని చెప్పేసి క్లియర్గా తీసానమాట వీడియో. సో ఫస్ట్ అయితే 8 ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. అవి వచ్చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి దాంతో కొంచెం సాల్ట్, పసుపు, మిరియాల పొడి వేసి ఫస్ట్ అయితే వేయించుకోవాలి. నేను డీటెయిల్గా పెడుతున్నాను కాబట్టి మీకు చెప్పనవసరం లేదు, చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. సో అందుకే మనం వేరేదైతే మాట్లాడుకున్నాం. నేను ముందు వీడియో చెప్పాను కదండి, ఉగాది వీడియో తర్వాత నేను ముందు 2 వీడియోస్ ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి. ఇది వచ్చేసి మా మమ్మీ వచ్చే ముందు రోజు వ్లాగ్ అనమాట, 2 డేస్. రేపు సాటర్డే వ్లాగ్ అయితే పెడతాను. మేము అమ్మ వచ్చాక ఎక్కడికి వెళ్ళాము, అమ్మ మాకు ఊరి నుంచి ఏం తెచ్చింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతానమాట. సో మీకు వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. మీకేమనిపించింది, మీకు ఎటువంటి వీడియోస్ కావాలి నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కంపల్సరీ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. చాలామంది అంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇచ్చే ఆ ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, తెలుసు కదా. చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పక్కన కూర్చొని ఇద్దరు డిస్టర్బెన్స్ చేస్తున్నారండి, వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను ఇస్తానని చెప్పేసి. మా బాబు చూసారా, ఇంకా కంప్లీట్ అవ్వకముందే బాయ్ చెప్పేస్తున్నారు. అలా అన్నీ వెళ్ళిపోకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఎన్నో ఎగ్ కర్రీస్ చూసింటారు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు మీ పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి చాపర్ బోర్డు, నేను ఆల్రెడీ మెషో హాల్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. నేను దాంతో ఏమేమి తెప్పించుకున్నాను చెప్పేసి, అలా దాంతో తెప్పించుకున్న చాపరే అండి. నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను కదా క్లియర్గా. అలా ఆనియన్స్, నేను టమాటోస్, క్యారెట్, ఏ వెజిటేబుల్ అయినా మనము ఒక మిడిల్ సైజ్ కట్ చేసి దాంతో వేసి చాప్ చేసుకుంటే చాలా స్మాల్గా కట్ అయిపోతాయండి. మనకి ఈజీగా కర్రీలో కానీ దేంట్లోకైనా వెజిటేబుల్ పలావ్ చేసినా చాలా యూస్ఫుల్ అవుతుంది నాకైతే. మీకు కావాలంటే నన్ను కోడ్ అడగండి, నేను మెన్షన్ చేస్తాను. నేను అలాగే పిల్లల డ్రెస్సెస్ కోసమని నేను వీడియో పెడతాను అని చెప్పాను కదండి, బట్ అవి నాకు ఒక్కటి కూడా డెలివరీ అవ్వలేదు. నేను ఎంత కస్టమర్ కేర్కి రిక్వెస్ట్ పెట్టినా కూడా వాళ్ళు పంపించలేకపోతున్నామన్నారు, అందుకే నేను వీడియో చేయలేకపోయాను. నెక్స్ట్ కొన్ని అయితే తెప్పిస్తున్నాను, అవైతే కంపల్సరీ మీతో వస్తే మాత్రం వీడియో తీస్తాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం కర్రీ అయిపోతుంది. ఎందుకంటే ఛాన్సే పట్టింది కదా మీకు డీటెయిల్గా చూపించాలని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. ఇంకా మీకు చూపిస్తాను. పిల్లల కోసం అయితే వైట్ రైస్ చేశాను, మా కోసం అయితే బ్రౌన్ రైస్ చేశాను, కీరా కట్ చేసి పెట్టాను, ఎగ్ కర్రీ చేసేసాను. ఇంకా పిల్లలకి మార్నింగ్ స్కూల్ కదా, ఇంకా వాళ్ళు వచ్చే టైంకి లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా అయిపోతూనే నేను మొత్తం వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి రిలాక్స్ అయ్యానమాట. అదంతా ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే టేస్ట్ చూస్తాను. నేను ఎప్పుడైనా ఇలానే టేస్ట్ చేస్తానండి. మీరు ఎలా టేస్ట్ చేస్తారు నాతో చెప్పండి. కర్రీ అయితే బాగా కుదిరింది. ఇంకా పిల్లలు చెప్పాలి ఏమంటారో వచ్చాక. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉందన్నమాట. ఇలా సేమ్ నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా వైట్ రైస్, ఇదైతే బ్రౌన్ రైస్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, డైట్ అయితే ఫాలో అవుతున్నాను. నేను కంప్లీట్గా నేను అనుకున్న వెయిట్కి వచ్చాక మీకు డీటెయిల్గా నేను ఏం ఫాలో అయ్యానని చెప్పేసి వీడియోస్ తీస్తాను. మా మమ్మీ ఇలాంటి ఎగ్ కర్రీస్, ఫ్రైస్ కానీ సూపర్గా చేస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకు ముందు చాలా వస్తాయి. అలాగే ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా చేసింది. మాకైతే చాలా 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 బాగా నచ్చేసింది.
అలాగే హోషికాకి ఇష్టమైన వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టమైన పప్పు అయితే అందరికీ తెలిసిందే. అదైతే వీడియో తీశాను క్లియర్ కట్గా. రేపైతే నేను మీకు ఆ వీడియో షేర్ చేస్తాను. ఇలా మంచి మంచి రెసిపీస్ షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తూ ఉంటాను. అలాగే హోమ్ టూర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. బట్ నేను అనుకున్న రీచ్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక ఫస్ట్ వీడియో అదే పెడతానండి. హోమ్ టూరే పెడతాను మీకు. సో ఇక్కడ అంతా అయిపోయిందనమాట. ఇంకా రిలాక్స్ అయ్యాను. కాసేపు చూశారు కదా, వచ్చేసింది హోషి అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అనమాట. టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు, మా వారికి, ఇంకా పిల్లల కోసం అయితే పాలు పెట్టాను. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలో. కొత్త వాళ్ళైతే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి. అదే కొత్త వాళ్ళైతే ఉన్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయాలి. మీకు ఎలా ఉందో ఈ వీడియో, నచ్చితే ఒక కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మా మమ్మీతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్. ఒక 1 అవర్ పడుకొని లేచానండి. టీ అయితే పెడుతున్నాను. పాప వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయలేదు ఫ్రెండ్స్. ఐఎమ్ గుడ్ గర్ల్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు కొన్ని పొళ్ళు అయితే వేసుకుంటున్నానండి. అది దోశలోకైనా తినొచ్చు, ఉప్మాలోకి తినొచ్చు. మనం తాలింపులు చేసుకుంటాం కదా, దాంతోకి అందుకు యూజ్ అయ్యేది కొబ్బరి పొడి, ఇవన్నీ వేసుకుంటాను. మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను ఎలా వేసుకుంటాను. అలాగే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మాకు రేపు హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ అయితే ఉంది. అలాగే క్లాస్ పార్టీ ఉంది. మా మమ్మీ మధ్యలో కొన్ని పిక్స్ యాడ్ చేస్తుంది క్లాస్ పార్టీది. చూసి ఎంజాయ్ చేయండి. చేసి పంపించాలంట 50 మెంబర్స్ దాకా. మార్నింగే పంపించాలి. మార్నింగ్ స్కూల్ కదా. సో నేను ఏ స్వీట్ చేస్తాను, ఎలా చేస్తాను కంటిన్యూ చేస్తాను, లేదా నెక్స్ట్ వ్లాగ్. నాకు హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో మంచి మార్క్స్ రావాలని నన్ను బ్లెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సో ఆ పొళ్ళు అయితే నేను చేశానండి. నైట్ చేసేసి పడుకున్నాను. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఇంకా ఇక్కడైతే టీ తాగేస్తున్నాను అనమాట. ఇంకా హోషిక చెప్పింది కదా, ఆ పిక్స్ అయితే వాళ్ళ మేడమ్స్తో ఆ రోజు క్లాస్ పార్టీ ఎలా చేసుకున్నారనేది పిక్స్ అయితే యాడ్ చేశాను. చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్. అలాగే ఆ రోజు కేక్ కటింగ్ కూడా అయింది ఫ్రెండ్స్. మా ప్రిన్సిపల్ మ్యామ్ బర్త్డే అయితే. ఎలా ఉందో ఈ పిక్స్ అన్నీ నాకు కామెంట్స్. ఈరోజు ఇద్దరం కలిసి వాయిస్ ఓవర్ ఇచ్చాం కదా, మీకేమనిపించిందో మాతో షేర్ చేసుకోండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్నేహ. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ.